ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అన్నది తిరుపతిలో ఎక్కడ ఇస్తున్నారని అడుగుతున్నారండి. మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం. మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు విష్ణువాసం కనిపిస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1 గంట 2 గంటల ముందే మీరు క్యూ లైన్లో నుంచుని స్వామివారికి ఈ ఎస్ఐ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు కంపల్సరీ అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా రెండో ప్లేసు మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మూడో ప్లేసు ఇది అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ అండి. ఇక్కడ 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాలినడకని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారో శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనే స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర ఆ టోకెన్ తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దివ్య దర్శన టోకెన్ ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే భూదేవి కాంప్లెక్స్లో ఈ 2 ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రెండో టోకెన్ వచ్చి మనకి స్వామివారికి ఎస్ఐ టోకెన్ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా స్వామివారికి దివ్య దర్శన టోకెన్ అదేవిధంగా ఈ స్వామివారికి ఎస్ఐ టోకెన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఎటువంటి దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలని వినియోగించుకుని తిరుమల కొండపై ఉన్న శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.